చాలామంది జేఎన్‌టీహెచ్ స్టూడెంట్స్ 4-1 బీటెక్ రిజల్ట్స్ ఎప్పుడొస్తాయని చెప్పేసి అడుగుతా ఉన్నారు. R22 వాళ్ళే గానివ్వండి, R18 వాళ్ళు గానివ్వండి, R16 వాళ్ళే గానివ్వండి. సో, ఈ పేపర్ వాల్యుయేషన్ సంగతి ఏంటని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో, దాని గురించి చెప్పకముందు ఇంతవరకు ఈ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా నాతో మాట్లాడాలంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. ఇక తెలుగు ఇంజినీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్‌లో వెళితే ఏంట్రా బాబు అంటే, ఈ జేఎన్‌టీహెచ్ 4-1 బీటెక్ పేపర్ వాల్యుయేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. అయితే యూనివర్సిటీలోనే కంప్లీట్ అయిపోయింది. ఈ పేపర్ వాల్యుయేషన్ అనేది ఈసారి ఆన్‌లైన్ ఇవ్వలేదు. ఆఫ్‌లైనే చేయటం అయితే జరిగింది. అయితే ఈ మార్క్స్ ఎంట్రీ ఇయన్నీ కూడా కంప్లీట్ అవ్వాలి. అయితే ఇక్కడేంటంటే 1112 బీఫార్మసీ రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటికంటే ముందు జరిగిన ఇంతవరకు డిక్లేర్ కాలేదు. ఇది నోటిఫికేషన్ కూడా వచ్చింది. అయితే ఇప్పుడు ఆ రిజల్ట్ డిక్లేర్ చేయకుండా ఈ డిక్లేర్ చేయాలా వద్దా అన్న ఆలోచనలో ఉన్నట్టున్నారు. అందుకని చెప్పేసి రిజల్ట్స్ అన్నీ కూడా హోల్డ్‌లో వెళ్ళటం అయితే జరిగిందనమాట. మరి ఈ 1112 బీఫార్మసీ రిజల్ట్స్ డిక్లేర్ చేసిన తర్వాత అంటే ఈ వీక్‌లో గాని, నెక్స్ట్ వీక్‌లో గాని 1112 బీఫార్మసీ రిజల్ట్స్ డిక్లేర్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. అవి రిలీజ్ అయిన తర్వాత ఏమన్నా 41 బీటెక్ రిజల్ట్స్ డిక్లేర్ చేసేదానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇప్పటికే 42 బీటెక్ స్టార్ట్ అయిపోయింది. ప్రాజెక్ట్ వర్క్‌లు ఇయన్నీ కూడా మరి తొందరగా రిలీజ్ చేయాల్సిన పరిస్థితి ఇది. లేకపోతే అకాడమిక్ ఇయర్ ఇప్పటికే అసలు వెనక్కిపోయింది. ఇంకా వెనక్కిపోద్ది కాబట్టి ఖచ్చితంగా అయితే నేను అనుకోవడం ఏంటంటే ఈ మంత్ 15థ్ లోపు మీకు ఈ 41 బీటెక్ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ చేసేదానికైతే మాక్సిమం ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అయితే పేపర్ వాల్యుయేషన్ సంగతి అడుగుతా ఉన్నారు. 41 బీటెక్‌లో పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి జేఎన్‌టీహెచ్‌ది బానే ఉంటుందండి. మీ అందరూ కూడా పాస్ అయిపోతారు. ఒకే ఒక్కసారి కష్టంగా జరగటం అయితే జరిగిందనమాట. అయితే మిగతా అన్ని సెమిస్టర్స్‌లో కూడా 41 బీటెక్ పేపర్ వాల్యుయేషను ఈజీగా ఉంటది. మీకు పాయింట్లు కూడా ఎక్కువ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. అది కూడా కాకుండా మీకు స్కోరింగ్ పెరిగేది. ఏదైతే పాయింట్స్ పెరగటానికి దోహదపడే సెమిస్టర్ ఏదన్నా ఉంది అంటే అది 41 బీటెక్‌లోనే అనమాట. మొత్తానికైతే మీరు త్వరలో రిజల్ట్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. థాంక్ యూ సో మచ్.